బామ్మ పని వెతుక్కుంటూ ఒక అమ్మాయి ఇంటికొస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సుభాష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి. కానీ ఇక్కడ అంబికకు సుభాష్ పెళ్లి చేసుకున్న విషయం తెలియదు. ఆ ఇంటికి వచ్చి డోర్ కొట్టి పని అని అడుగుతుంది. కానీ ఆవిడ మాత్రం నిన్ను చూస్తుంటే మా బామ్మను చూసినట్టుగా అనిపిస్తుంది, పని ఎలా ఇవ్వాలని ఆ అమ్మాయి అంటుంది. ఇలాగైనా సరే అమ్మా, నిన్ను పని చేసి పెడతాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వమ్మా అని బామ్మ రిక్వెస్ట్గా చేస్తుంది. సర్లే బామ్మ, నువ్వు ఎంత కష్టం ఉండి ఇలా పని కోసం అని అడుగుతున్నావో అర్థమవుతుంది. ఇక నువ్వు పనికి రేపటి నుంచి రా బామ్మ, ఏం లేదు, నాకు కాస్త వంట చేసి పెడితే సరిపోతుంది అని అన్న తర్వాత, చాలా సంతోషం అమ్మ, రేపటి నుంచి నేను పనిలోకి వస్తాను. కానీ బామ్మ, ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు, ఎందుకంటే వంట చేసి పెడితే చాలు అని అన్న తర్వాత, ఇంకేదైనా పని ఉంటే చెప్పమ్మా, ఆ పని కూడా చకచక చేస్తాను. వద్దులే బామ్మ, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏంటో, వంట మాత్రం చాలు అని అన్న తర్వాత అక్కడి నుంచి బామ్మ వెళ్తుండగా ఈలోపు సుభాష్ వస్తాడు. ఏమండి వచ్చారా? అవును, ఏంటి నువ్వు ఇక్కడ బయట? ఏం లేదు, ఒక ఆవిడ పని కోసమని వచ్చింది. అవునా, మరి ఏమన్నావు? లేదు, తను చూస్తే మా బామ్మని చూసినట్టుగా అనిపించింది. సర్లే, ఏ కష్టంలో ఉంది, రేపు వచ్చి పనిలో రా అని చెప్పేసి అన్నాను. సర్లే అని చెప్పేసి ఈ విధంగా అనుకొని లోపలికి వెళ్తారు. ఇదిలాగా ఉండగా విహారీకి పొద్దున మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ, ఆ మాటల వెనకాల అర్థాలు వెతుక్కుంటూ, ఆ మాటల వెనకాల ఉన్న లక్ష్మి మాటలను గుర్తు చేసుకుంటూ అలా బాధపడుతూ ఉంటాడు. ఇన్నేళ్ల తర్వాత లక్ష్మిని మర్చిపోయిన గతాన్ని మళ్ళీ ఒక అమ్మాయి వచ్చి మళ్ళీ లక్ష్మి జ్ఞాపకాలను గుర్తు చేయడంలో ఆంతర్యం ఏముందో అని చెప్పేసి అలా టెన్షన్ పడుతున్న సమయంలో వెంటనే అతనికి మళ్ళీ తాగడం స్టార్ట్ అవుతుంది. ఇక మర్చిపోయిన గతాన్ని మళ్ళీ ముందుకొచ్చి నేనున్నాను అని చెప్పేసి గతాన్ని ముందు చూపిస్తున్నట్టుగా అనిపించి వెంటనే విహారీ మళ్ళీ తాగుడుకు బానిసవుతాడు. ప్రతి ఒక్క మాట వెనకాల అర్థం వెనకాల లక్ష్మి మాటలు ఉన్నట్టుగా విహారీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా డ్రింక్ చేసుకుంటూ ఇక వెంటనే కార్ను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇక్కడ మాత్రం వెంటనే బాబు బయట హాల్లో అంటే ముంగట ఆడుకుంటూ ఉంటాడు. విహారీ బాగా తాగేసి ఇక డ్రైవింగ్ తనకి కనిపించకుండా ఫుల్గా తాగేసి వెంటనే ఆ డ్రైవింగ్లో తన డ్రైవింగ్ చేస్తున్నానని మర్చిపోయి వెంటనే ఒక చెట్టు దగ్గరకు వచ్చి గుద్దుకుంటుంది ఆ కారు. గుద్దుకునేసరికి వెంటనే అదే సమయానికి బాబు అంటే క్రిష్ బయట ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా బాబు ఆ కారును చూసి ఉలిక్కి పడతాడు. ఎవరు అసలు అతను ఎవరని చెప్పేసి వెంటనే కారు దగ్గరికి వెళ్ళి అలా తలను పైకి లాబట్టి చూసరికి అతన్ని సూపర్ మ్యాన్ అంటే సూపర్ హీరో అన్నమాట. ఏంటి సూపర్ హీరో ఇక్కడ పడి ఉన్నాడు అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ నా హీరో సూపర్ మ్యాన్ హీరో పడిపోయాడమ్మా, కార్లో యాక్సిడెంట్ జరిగింది. అంటే సూపర్ మ్యాన్ అంటే మా బాసే అని చెప్పేసి గబగబా ముగ్గురు కలిసి కార్ దగ్గరికి వెళ్తారు. అందులో సార్ అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే బాగా తాగి ఉన్న విహారీ మాత్రం సోయి తప్పి కింద పడిపోతాడు. అలా డాష్కి ఒక్కసారిగా తలకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంటుంది. అక్క హెల్ప్ చేయవా, తలకి బాగా దెబ్బ తగిలిందనేసరికి ఆ చీకట్లో విహారీ అని చెప్పేసి లక్ష్మికి తెలియదు. సరే అని చెప్పేసి ఇప్పుడు నీకు కూడా దెబ్బ తగిలింది కదా, సరే నేను పట్టుకుంటానులే అని చెప్పేసి తనని కారులో నుంచి బయటికి తీసుకొచ్చి లక్ష్మి భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. బామ్మ వెంటనే మంచం వేస్తుంది. అయ్యో బాబు నువ్వా అని చెప్పేసి వెంటనే మంచం మీద పడుకోబెట్టేసరికి లక్ష్మిని చూసి విహారీ షాక్ అయిపోతాడు. అంటే విహారీని చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా గుండెలు పగిలిపోతాయి. ఈ సమయంలో అతని సిచ్యువేషన్ చూసి లక్ష్మి ఏం మాట్లాడున్నా అర్థం కాదు. ఇదేంటి విహారీ బాబు ఇలా కావడం ఏంటి, అసలు విహారీ బాబేనా అని తడబడుతూ ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు, బాబుకు ఒళ్ళంతా రక్తమే అమ్మా, హాస్పిటల్ తీసుకెళ్దామా? వద్దులే బామ్మ, నేను ట్రీట్మెంట్ చేస్తానులే అని చెప్పేసి వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి తనకి ట్రీట్మెంట్ జరుపుతూ చూస్తూ, అసలు ఇలా అవ్వడం ఏంటి విహారీ గారు, ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా అయ్యారు అని ఈ విధంగా అంటుండగా, లక్ష్మి నువ్వు
నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు అని చెప్పేసి విహారీ కలవరిస్తూ ఉంటాడు. అదేంటమ్మా లక్ష్మి అని చెప్పేసి ఇక ఈ బాబు ఇలా కలవరిస్తున్నారు? ఓ అతని భార్య కోసం కావచ్చు అని విధంగా అంటుండగా, ఆ భార్య ఎవరో కాదు బామ్మ, నేనే నమ్మించి మోసం చేశానని నా మీద ఇంత కోపంగా ఉన్నాడు అని విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో అంబిక విహార్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అనుకుంటుంది. కానీ విహారీ మాత్రం అంబికను ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి ఇంటికి వెళ్ళిన తర్వాత, పద్దు ఎందుకు పొద్దున్న నుంచే నువ్వు అంత డల్లుగా కంగారుగా పడుతున్నావు? అసలు ఎవరో వచ్చి నేను ఏదో చేసినట్టుగా ఎవరైనా వచ్చి నీ మెడ పీక పట్టారా అని అంటుండగా, ఇదేంటి ఇది చూసినట్టుగా ఇలా మాట్లాడుతుంది అని ఇక పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. ఏంటి పద్దు, ఏదైనా చెయ్యని తప్పు చేశావా, లేకపోతే ఎవరిని నమ్మించి మోసం చేశావా? అయినా ఏ తప్పు చేసినా ఆ కర్మ వదిలిపెట్టదని మా స్కూల్లో టీచర్ చెప్తూ ఉంది. అయినా నువ్వేదైనా తప్పు చేసావా? నువ్వు తప్పు చేసినా అది ఎప్పటికైనా సరే నిన్ను వేటాడుతూనే ఉంటుంది భయం కొద్దీ. ఏంటే చిన్నదానివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లేదు పద్దు, పొద్దున్నుంచి నేను చూస్తూ ఉన్నా, ఎవరు నిన్ను తరిమినట్టుగా చంపినట్టుగా భయపడుతూనే ఉన్నావు కదా, దాని గురించి అలా మాట్లాడుతున్నా. అయినా నువ్వు భయపడితే ఏముంది, భయపడకుంటే ఏముంది అని విధంగా సిరి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది నిజంగానే చిన్న మాట పక్కన పెట్టుకొని ఇక మాట మాత్రం పెద్దగానే చెప్పింది. దీని మాటలు వింటుంటే ఆ గతం నన్ను వేటాడి వేటాడి చంపేలా ఉంది అని భయపడుతూ ఉంటుంది. ఇది ఎలాగైనా సహస్రకు చెప్తే తన కూతుర్ని ఏకంగా దూరం పెడుతుంది. అది లక్ష్మి కూతురని ఏ మాత్రం తెలిసినా కూడా ఇక నేను తొందరపడి నిజాన్ని నా అంతట నేనే బయట పెట్టినట్టు అవుతుందే అని విధంగా మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు విహారీ లక్ష్మిని కలవరిస్తూ ఇక అలా తిట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే బాబుకు నిద్ర వస్తుంది. నువ్వు పడుకో నాన్న, కానీ సూపర్ మ్యాన్ నేను చూసుకుంటూ ఉంటాను. ఎలాగైనా సరే తెల్లారిసరికల్లా విహారీ నన్ను చూస్తే ఇక లేనిపోని అసలు ఇక విహారీ లేవ ముందుకే నేనే విహారీకి కనిపించకుండా వెళ్ళాలి అనే విధంగా లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. అలా మంచం దగ్గర పడుకుంటుంది లక్ష్మి. అన్ఎక్స్పెక్టెడ్గా విహారీ లేద్దామని చెప్పేసి అలా కళ్ళు తెరిచి చూసరికి చుట్టూ ఇక అలా పాత ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను ఎక్కడున్నాను అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే గబ్బుకున లేచి మంచాల కూర్చునేసరికి అలా కాళ్ళ దగ్గర లక్ష్మి పడుకుంటుంది. ఇక లక్ష్మిని ఇలా చూస్తుండగా కానీ విహారీ తలకి దెబ్బ తగిలి అమ్మ అని చెప్పేసి అంటాడు. వెంటనే లక్ష్మి ఉలిక్కి పడి లేస్తుంది. అంటే విహారీ గారు లేచారా, ఇప్పుడు నన్ను గనక చూస్తే ఎలా అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక అతని పర్సనల్ సెక్రటరీ కూడా అక్కడ ఉంటుంది. సార్ మీరు లేచారా, ఇప్పుడు ఎలా ఉంది సార్? నైట్ యాక్సిడెంట్ ఏంటి సార్? ఈరోజు మేము కాపాడకుంటే ఏం జరిగేది బాబు అని బామ్మ కూడా అంటూ ఉంటుంది. అయినా ఇలా మీరు కాపాడినందుకు మీకు అసలు ఎప్పటికీ రుణపడి ఉంటారు అని అంటుండగా లక్ష్మి వెంటనే కొంగు కప్పుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అమ్మ ఇక మా హీరోని చూడు అనే విధంగా బాబు అల్లరి చేస్తూ ఉంటాడు. మరి లక్ష్మి ఇప్పటికైనా విహారికి ఎదురు పడితే ఇక ఎలా జరగబోతుంది కథలో అనేదే తెలుసుకుందాం.